హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ కథ మామూలు కథ కాదు సుమా. ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక భయంకరమైన గగ్గుర్పాటు కలిగించే ఇన్సిడెంట్. ఈ కథను ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకండి, చివరి వరకు వినండి. ఎందుకంటే క్లైమాక్స్లో జరిగిన ఆ సంఘటన మీకు ఖచ్చితంగా నిద్ర లేకుండా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామం చివర ఒక పెద్ద పాడుబడిన బంగ్లా ఉండేది. ఆ ఊరి జనాలు దాన్ని దయ్యాల బంగ్లా అని పిలిచేవారు. సాయంత్రం అయిందంటే చాలు ఆ దారివైపు కన్నెత్తి చూడటానికి కూడా ఎవ్వరూ సాహసించేవారు కాదు. ఎందుకంటే చీకటి పడగానే అక్కడి నుంచి ఏడుపులు, అడుగుల చప్పుళ్ళు, ఎవరో గట్టిగా తలుపులు బాతున్న శబ్దాలు వినిపించేవట. ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ. అయితే ఆ గ్రామంలోనే కార్తీక్, వినయ్, సందీప్, రమేష్ అని నలుగురు ప్రాణ స్నేహితులుండేవారు. వీళ్ళకి ఈ థ్రిల్, అడ్వెంచర్ అంటే చాలా పిచ్చి అన్నమాట. ఒకరోజు వీళ్ళు ఊళ్ళో ఉన్న టీ షాప్లో కూర్చుని క్యాజువల్గా ఈ దెయ్యాల బంగ్లా గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ టీ షాప్ ఓనరు, ఒక ముసలాయన, వీళ్ళ మాటలు విని, ఒరే బాబోయ్, ఆ ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్ళకండ్రా, అక్కడికి వెళ్లిన వాళ్లలో చాలామంది తిరిగి రాలేదు తెలుసా అని హెచ్చరించాడు. కాని మన కార్తీక్ ఉన్నాడు చూసారా, వాడు నవ్వుతూ, దెయ్యాలేంటి తాతయ్య, అవన్నీ అబద్ధాలు అన్నాడు. ఆ మాట వినగానే ఆ ముసలాయన ముఖం ముక్కసారిగా సీరియస్ అయిపోయింది. అవునా, దెయ్యాల్లేవా? అయితే ఈ రాత్రి అక్కడికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది అని ఛాలెంజ్ చేశాడు. ఇంకేముంది, ఆ ఒక్క మాట వాళ్లలో పౌరుషాన్ని, విపరీతమైన జోష్ని పెంచేసింది. మొదటి భాగం, దెయ్యాల బంగ్లా రహస్యం, సీక్రెట్ ఆఫ్ ద హాంటెడ్ బంగ్లా. సరిగా అర్ధరాత్రి 12 గంటలు. ఆ నలుగురు చేతుల్లో టార్చ్ లైట్లు, మొబైల్ కెమెరాలు పట్టుకుని ఆ బంగ్లా దగ్గరకు చేరుకున్నారు. వాతావరణం కూడా అచ్చు హారర్ సినిమాలోలాగే ఉంది ఫ్రెండ్స్. ఆకాశమంతా నల్లటి మబ్బులతో కమ్ముకుంది. చల్లటి గాలి భయంకరంగా రివ్వున వీస్తోంది. ఆ గాలికి చెట్లంది వింతగా ఊగుతున్నాయి. దానికి తోడు ఎక్కడో దూరంగా కుక్కలు ఏడుస్తున్న శబ్దాలు. రెండవ భాగం, అర్ధరాత్రి అన్వేషణ, మిడ్ నైట్ ఎక్స్ప్లోరేషన్. వాళ్ళు ఆ బంగ్లా మెయిన్ గేటు దగ్గరికి వెళ్లగానే ఎవ్వరూ ముట్టుకోకుండానే కీచ్ అనే భయంకరమైన శబ్దంతో ఆ ఇనుపు గీటు తనంతట తానే నెమ్మదిగా తెరుచుకుంది. అది చూడగానే వినయ్కి వణుకు పుట్టింది. ఒరే, ఇది అస్సలు మంచిది కాదురా, వెనక్కెళ్ళిపోదాంరా అన్నాడు భయపడుతూ. కాని కార్తీక్ వినలేదు. అరే భయపడకురా, ఏదో గాలికి తెరుచుకుని ఉంటుందిలే అంటూ ధైర్యం చెప్తూ ముందుకడుగులేశాడు. వాళ్ళు బంగ్లా కాంపౌండ్ లోపల అడుగుపెట్టారు. అక్కడ చూస్తే ఒక పాత ఫౌంటైన్, పూర్తిగా ఎండిపోయి పిచ్చి మొక్కలు పెరిగిన తోట, పగిలిపోయిన పెద్ద పెద్ద కిటికీలు, అదంతా చూస్తుంటేనే ఏదో నెగటివ్ ఎనర్జీ ఉన్న ఫీలింగ్. మెల్లగా మెయిన్ డోర్ తెరుచుకుని లోపలికి వెళ్లగానే ఒక పెద్ద హాల్ కనిపించింది. అక్కడ్నుంచి పై అంతస్తుకి వెళ్లడానికి పాతకాలపు చెక్కమెట్లున్నాయి. ఆ హాల్ గోడలపై చాలా పాత ఫోటోలు దుమ్ము కొట్టుకునే వేలాడుతున్నాయి. సందీప్ తన టార్చ్ లైట్ని ఒక ఫోటో మీద వేశాడు. అందులో ఒక ఫ్యామిలీ ఉంది, తండ్రి, తల్లి, 2 చిన్నపిల్లలు. కాని ఇక్కడే ఒక వింత కనిపించింది. ఆ ఫోటోలో ఉన్న తల్లి ముఖం మీద ఎవరో నల్లటి పెయింట్తో చాలా కోపంగా గీతలు గీసి ఆ ఫేస్ కనిపించకుండా చేశారు. ఇది ఎవరు చేసి ఉంటారా అని రమేష్ భయంగా అడిగాడు. వాడు ఆ మాట అన్నాడో లేదో అప్పుడే పై అంతస్తులోంచి ఒక చిన్న పిల్ల నవ్వుతున్న శబ్దం స్పష్టంగా వినిపించింది. హిహిహి అని. ఆ శబ్దం వినగాలే నలుగురు ఒక్కసారిగా షాక్ అయి పైకి చూశారు. వినయ్కి ఇక ప్రాణాలు గాలిలో కలిసిపోయినంత పనైంది. నేనిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను, బయటికి వెళ్ళిపోతా అంటూ వెనక్కి తిరిగాడు. కాని అప్పటికే వాళ్ళొచ్చిన మెయిన్ డోర్ డమామని మూసుకుపోయింది. ఎంత గట్టిగా లాగినా ఆ తలుపు తెరుచుకోలేదు. వాళ్లక్కడ లాక్ అయిపోయారు. అప్పుడు కార్తీక్ ధైర్యం చేసి, సరే పైనేముందో వెళ్ళి చూద్దాం పదండి అన్నాడు. మూడవ భాగం, భయంకరమైన అనుభవాలు, టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్సెస్. ఆ నలుగురు గుండెలు అరచేతిలో పెట్టుకుని ఆ చెక్కమెట్లు ఎక్కడం మొదలుపెట్టారు. వాళ్లు వేసే ప్రతి అడుగుకి ఆ పాతమెట్లు భయంకరంగా కిర్రు కిర్రు అని శబ్దాలు చేస్తున్నాయి. అలా పైకి వెళ్లగానే వాళ్లకో పొడవాటి చీకటి కారిడార్ కనిపించింది. ఆ కారిడార్ చివర్లో ఉన్న ఒక గది తలుపు సగం తెరుచుంది. అక్కడ్నుంచి చాలా మెల్లగా ఏదో విచారకరమైన లాలిపాట పాడుతున్నట్లు వినిపిస్తోంది. సందీప్కైతే హార్ట్ బీట్ డబుల్ అయిపోయింది. కార్తీక్, వద్దురా ప్లీజ్, మనం ఇక్కడ్నుంచి ఎలాగైనా వెళ్ళిపోదామని బతిమాలాడాడు. కాని కార్తీక్ వినకుండా ముందుకెళ్లి ఆ గది తలుపుని పూర్తిగా తెరిచాడు. అది ఒక చిన్నపిల్లల గది. నేలమీద ఎక్కడ పడితే అక్కడ పాతకాలపు బొమ్మలు పడున్నాయి. ఒక మూల ఒక చెక్క గుర్రం దానంతట అదే ఎవరూ కూర్చోకపోయినా ఊగుతోంది. అంతలోనే టక్ 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 మంటూ ఒక చిన్న బంతి చీకట్లోంచి వాళ్లవైపు దుర్లుకుంటూ వచ్చింది. అది చూడగానే రమేష్ తట్టుకోలేక గట్టిగా కేకేశాడు. సరిగ్గా అదే టైంలో వాళ్ల కళ్ళు గోడమీద పడ్డాయి. అక్కడ అప్పుడే పచ్చి రక్తంతో రాసినట్లుగా కొన్ని అక్షరాలు కనిపించాయి. అందులో ఏముందో తెలుసా? ఎందుకొచ్చారు అని రాసుంది. అది చూడగానే వినయ్ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు.
ఇకక్కడుంటే లాభం లేదనుకుని ప్రాణభయంతో అందరూ వెనక్కి పరిగెత్తారు. వాళ్ళు పరుగెత్తుకుంటూ ఆ పొడవాటి కారిడార్లోకొచ్చేసరికి లైన్గా ఉన్న గదుల తలుపులన్నీ ఒక్కసారిగా డమాం 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 అని వాటంతట అవే గట్టిగా మూసుకుపోయాయి. సెకండ్ల వ్యవధిలో అక్కడంతా కారు చీకటి అలుముకుంది. ఏమీ కనిపించడం లేదు. అప్పుడు సందీప్ వణుకుతున్న చేతులతో తన మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఆ వెలుతురు పడగానే వాళ్లకి సరిగ్గా ఎదురుగా ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఆమె ఒంటిమీద ఒక పాత తెల్లటి ఫ్రాకుంది. చేతిలో ఒక బొమ్మ పట్టుకుని ఉంది. ఆమె జుట్టు ముఖం మీద పడి ఉండటంతో ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు. ఆమె నెమ్మదిగా తల పైకెత్తి వాళ్లవైపు చూసింది. ఫ్రెండ్స్, నమ్మండి, ఆ అమ్మాయికి కళ్ళు లేవు. కళ్ళు ఉండాల్సిన చోట కేవలం 2 నల్లటి లోతైన రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. ఆ భయంకరమైన రూపం చూడగానే రమేష్కి కళ్ళు తిరిగి అక్కడికక్కడే కింద పడిపోయాడు. ఆ చిన్న అమ్మాయి వాళ్లవైపు చూస్తూ మళ్లీ వింతగా నవ్వింది. హెహెహెహె. ఇక వాళ్లకి పిచ్చెక్కిపోయి కిందపడిన రమేష్ని లేపుకుని మెట్లవైపు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగెత్తారు. ఆ హడావిడిలో కిందికి దిగుతుండగా కార్తిక్ కాలు జారి మెట్ల మీద బోర్ల పడిపోయాడు. వాడు పైకి లేవబోతుంటే వెనక నుంచి ఎవరో అదృశ్య శక్తి వాడి కాలు గట్టిగా పట్టుకుంది. వాడు భయంతో వణికిపోతూ నన్ను లాగండి అని కేకలు వేశాడు. సందీప్, రమేష్ కింది నుంచి వాడి చేతులు పట్టుకుని బలంగా పైకి లాగారు. అలా లాగుతూ ఒక్కసారి వాళ్ళు కిందికి చూసేసరికి మెట్ల అడుగున ఒక మహిళ నిలబడుంది. ఆమెకు పొడవాటి జుట్టుంది. ఆమె ముఖం పూర్తిగా కాలిపోయి చాలా భయానకంగా ఉంది. ఒంటిమీద ఒక పాత తెల్లచీర ఉంది. ఆమె వాళ్లవైపు చూస్తూ చాలా నెమ్మదిగా, నా పిల్లలను చూసారా అని అడిగింది. ఆ దృశ్యం చూసి వినయ్కి ప్రాణాలెగిరిపోయి అక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయాడు. కార్తిక్కి ఎక్కడలేని బలం వచ్చేసింది. వాడు నేరుగా మెయిన్ డోర్ దగ్గరికి పరిగెత్తి తన కాళ్లతో ఆ తలుపుని బలంగా తన్నాడు. ఆ దెబ్బకి ఒక్కసారిగా లాకై ఉన్న తలుపు ఫట్మని తెరుచుకుంది. ఆ ముగ్గురూ స్పృహల లేని వినయ్ని నేలమీద లాక్కుంటూ బయటకు ప్రాణాలతో బయటపడ్డారు. ఊరు చేరే వరకు కనీసం వెనక్కి తిరిగి చూసే సాహసం కూడా చేయలేదు. 4వ భాగం, అసలు గతం, ద రియల్ పాస్ట్. మరుసటి రోజు ఉదయం వాళ్లు నేరుగా ఆ టీ షాప్ ముసలాయన దగ్గరికి వెళ్లి రాత్రి జరిగిన ఘోరమంతా పూసగుచ్చినట్టు చెప్పారు. అదంతా విన్న ఆ పెద్దాయన దీర్ఘంగా నిట్టూర్చి అసలు నిజం చెప్పాడు. బాబులారా, 25 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటల్లో చిక్కుకుని ఆ తల్లి, 2 పసిబిళ్లలు సజీవ దహనమైపోయారు. కాని ఆ ఇంట్లో ఉన్న తండ్రి మాత్రం ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పట్లో ఊరి జనాలందరూ ఆ తండ్రే కావాలని వాళ్లమీద నిప్పు పెట్టాడననుకున్నారు. అప్పట్నుంచి అన్యాయంగా చనిపోయిన ఆ తల్లి, పిల్లల ఆత్మలు ఆ ఇంట్లోనే శాంతి లేకుండా తిరుగుతున్నాయని చెప్పాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ విన్నాక 4 స్నేహితులు షాక్లో ఉండిపోయారు. సరే, ప్రాణాలతో బయటపడ్డాం కదా అని ఊపిరి పీల్చుకున్నారు. కాని అసలు భయం వాళ్లకి అప్పుడే మొదలైంది. 5వ భాగం, ఊహించని ముగింపు, అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్. ఆ రోజు రాత్రి కార్తీక్ మొబైల్కి ఒక వీడియో మెసేజ్ వచ్చింది. అది ప్లే చేసి చూస్తే అందులో రాత్రి వాళ్ళు ఆ దెయ్యాలింట్లో రికార్డ్ చేసిన వీడియో ఉంది. ఆ వీడియో చివరికి వచ్చేసరికి ఒక క్లిప్ ఉంది. వాళ్లు ప్రాణభయంతో మెట్లు దిగి పరుగెత్తుతున్న సీనది. కాని ఆ వీడియోలో వాళ్ల వెనకే ఆ ముఖం కాలిపోయిన తల్లి, ఆ కళ్ళులేని 2 పిల్లలు గట్టిగా నవ్వుకుంటూ వాళ్లని ఫాలో అవుతూ వస్తున్నారు. ఆ భయంకరమైన వీడియో చూడగానే కార్తీక్కి గుండె ఆగినంత పనే చేతిలో ఉన్న మొబైల్ని విసిరికొట్టాడు. ఇక మరుసటి రోజు ఉదయం నుంచి కార్తీక్ ఎక్కడా కనిపించలేదు. ఊరంతా వెతికారు, చుట్టుపక్కలంతా గాలించారు, కాని వాడి జాడలేదు. అలా 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు రాత్రి ఆ దెయ్యాల బంగ్లా వైపుగా వెళ్తున్న కొందరు గ్రామస్తులు పై అంతస్తు కిటికీలో ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉండటం గమనించారు. అనుమానం వచ్చి ఒకతను తన టార్చ్ లైట్ తీసి ఆ కిటికీ వైపు వేశాడు. ఆ లైట్ వెలుతుర్లో వాళ్ళకి స్పష్టంగా కనిపించింది. అది కార్తీక్. అవును ఫ్రెండ్స్, కార్తీక్. కాని వాడి ఆ కళ్ళు పూర్తిగా నల్లగా, లోతైన గుంతల్లా మారిపోయాయి. ఆ కిటికీలోంచి కిందికి గ్రామస్తుల వైపు చూస్తూ వాడు చాలా నెమ్మదిగా, వింతగా నవ్వాడు. ఆ క్షణంలో వాళ్ళకర్థమైపోయింది, కార్తీక్ కూడా వాళ్లలో ఒకడైపోయాడని. అప్పణ్నుంచి ఆ ఊళ్ళో ఒక మాట స్థిరపడిపోయింది. ప్రతి అమావాస్య రాత్రి ఆ పాడుబడిన బంగ్లా లోపల ముగ్గురివి కాదు, 4 అడుగుల శబ్దం స్పష్టంగా వినిపిస్తుందని చెప్తారు. ఆ 4గో వ్యక్తులరో మీకీ పాటికే అర్థమయ్యుంటుంది. స్వాది ఫ్రెండ్స్, ఆ దెయ్యాల బంగ్లా కథ అదంతా విన్నాక నాకైతే ఒళ్ళు గగురు పొడిచింది. మరి మీ సంగతేంటి? మీకెప్పుడైనా అవకాశం వస్తే ఆ ఇంట్లోకి, కనీసం ఆ కాంపౌండ్లోకి వెళ్లే ధైర్యం చేస్తారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. వినడానికి ఎంత భయంగా ఉన్నా ఇలాంటి మరిన్ని గూస్ బంప్స్ తెప్పించే హారర్ స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.